అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. మీ మేడ క్రేజీ ఫిలిం. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఎన్ని హోటల్స్ వచ్చినా అసలు ఎంత మోటివేటెడ్గా ఎట్లా ఉన్నా బ్రదర్. నా మోటివేషన్కే కారణం నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన డిప్రెషన్. తను వద్దని వదిలేసిన ఈ లూజర్ ఒక సక్సెస్ఫుల్ ఫిలిం తీయగలడని తనకు తెలియాలి. ఆ కసి ముందు ఏ కష్టం వచ్చినా నాకు తెలియలేదు కదా. ఈ సినిమా రిలీజ్ అయినాక నన్న వదిలేసింది అన్న రిగ్రెట్తో అది కుల్లి కుల్లి చావాలి. నువ్వు చెప్పేది సింధు గురించే కదరా? తను కాకపోతే ఇంకెవరున్నారా? తను చనిపోయిందిరా. అది నన్ను వదిలేసినప్పుడే చచ్చిపోయిందిరా. రాక రాక నీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందిరా. పైగా నువ్వు షూట్ కోసం వేరే స్టేట్ వెళ్ళావు. చెప్తే ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతావని చెప్పలేదురా. తను చనిపోయి 1 year అవుతుందిరా. సింధు, నాతో ఏది కాదన్నావు కదా, నేనేం చేయలేనన్నావు కదా, నేను ఫెయిల్యూర్ అన్నావు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా. సినిమా తీసా, నేనే డైరెక్టర్. చూడు చూడు, డైరెక్టెడ్ బై ఆర్వీకే, రాహుల్ శ్రీకృష్ణ. లే సిద్ధు, లే 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 లే. తిండి లేదు సిద్ధు, నిద్ర లేదు సిద్ధు, కష్టపడ్డా, కాళ్ళు అరిగేలాగా తిరిగినా, సినిమా తీసినా, కానీ నువ్వు చూడడానికి లేకపోతే ఎట్లా? లే, దీనికి అర్థం లేదు. రే వదులురా ప్లీజ్, ప్లే. అరే సిద్ధు, ఒక్కసారి లే సిద్ధు, ఈ సినిమా చూడాలి సిద్ధు. నువ్వు లేకపోతే ఈ సినిమా ఎందుకు? ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ ఒక్కసారి. కష్టపడి తీసిన, నువ్వు వదిలేసిన పని తీసిన, నీ పైన కసితోటి తీసిన, నీకు నువ్వు నేనేంటో ప్రూవ్ చేసుకుంటే పని తీసిన సిద్ధు. నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, కానీ ఎంత ప్రేమించింది నిన్ను, ఏం దేనికి పనికిరాదని వదిలేసినావు కదా నన్ను. ఐ మేడ్ సంథింగ్, నువ్వు లేవు. సినిమా ఈ మూవీ అంటే చాలా బాగుందన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలన్న. సినిమా బాగుందనా? నిజమైన జీవితం చూపించాడు అనమాట. ఇది కొత్తగా ట్రై చేశారు, సూపర్. లాస్ట్ కు సస్పెన్స్ ఉంటుంది, మీరు ఎవరు మిస్ కావద్దు. నిజంగా హార్ట్ టచ్ చేసింది. హలో ఆర్వికే గారు, చెప్పండి. మేము లక్ష్మీ ఆర్ట్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీశారు. వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఏమంటారు? సారీ, నా ఫస్ట్ ఫిలిమే నా లాస్ట్ ఫిలిం, ఇంకా మూవీస్ తీయను.